నమస్తే అండి. నా పేరు చెల్లి శారద. నేను చిలకలూరిపేట అండి. నేను ఒక చిన్న విషయం గురించి చెప్తామని వీడియో చేస్తున్నానండి. ఒక అమ్మాయి గీతాంజలి అని అమ్మాయి తెనాలి అమ్మాయి జగనన్న వల్ల తనకి జరిగిన లబ్ధి గురించి తను మాట్లాడటం జరిగిందండి మీడియా ముందు. ఒక ఫంక్షన్లో, జగనన్న ఫంక్షన్లో మీడియా ముందు ఆ అమ్మాయి మాట్లాడటం జరిగింది. నాకు ఈ లబ్ధి జరిగింది, నాకు ఈ లబ్ధి చేకూరింది అని చెప్పేసి. అలా చెప్పుకోవటం కూడా తప్పేనా అండి? అట్లా చెప్పుకోవటం కూడా తప్పేనా అండి? ఆ అమ్మాయిని ఒక జనసేన కార్యకర్త ఏ విధంగా ట్రోల్ చేశాడో చూడండి. ఆ అబ్బాయి ఐడిలోకి వెళ్ళి ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్, ఏం చెప్తావు దీనికి సమాధానం? ఆడవాళ్ళని రక్షించడానికి అని చెప్పేసి చెప్తా ఉంటావు కదా. ఆల్రెడీ 3 పెళ్ళాలను వదిలేసేసావు, నువ్వు ఆడవాళ్ళని రక్షిస్తానని చెప్తున్నావు. చూడు, మీకు అధికారంలో లేకుండా ఉంటేనే అధికార పార్టీ వాళ్ళని చంపేస్తున్నారు మీరు మీ మాటలతోటి. ఒకసారి చూడు, నీ కార్యకర్త ఏం సమాధానం చెప్తావు? దీని గురించి నారా లోకేష్ ట్వీట్ చేస్తాడు. ఏమని? మీరే మీ ఫేక్ ఐడిలో నుంచి ట్వీట్ చేసి మళ్ళీ ఇది ఫేక్ ఐడి అని చెప్పేసి చెప్తారు. అసలు ఫేక్ మీరే, ఈ టీడీపీ వాళ్ళే ఫేక్. ఐటీడీపీ అంతా మొత్తం నారా లోకేష్ హయాంలోనే, నారా లోకేష్ చేతుల మీదుగానే జరుగుతుంది. కాబట్టి దీనికి మీరే ఫేక్ ఐడీలు చేసుకొని దాన్ని మళ్ళీ ఇది ఫేక్ ఐడి మాది కాదు అని చెప్తే ఎట్లాగా? దీని గురించి మరి చర్యలు తీసుకోవాలి కదా. ఇలాంటి ఫేక్ ఐడీలు వస్తున్నప్పుడు మీ పార్టీకి మీకు సంబంధం లేదన్నప్పుడు వాళ్ళని ఎవరినో పట్టుకొని మీరు తీసుకురండి. లోకేష్ తీసుకురా. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, 2 చిన్న పిల్లలు ఉన్నారు, పసిబిడ్డలు, ఆడపిల్లలు. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఆ బిడ్డల్ని ఎవరు పోషిస్తారు? నువ్వు పెట్టి పోషిస్తున్న ఈ టీడీపీ ఐటీడీపీ ముండా కొడుకులు పోషిస్తారా వాళ్ళని? లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి ఆడవాళ్ళని ట్రోల్స్ చేస్తున్నా నువ్వు పోషిస్తావా? చెప్పు, ఎవరు పోషిస్తారు? అమ్మా భువనేశ్వరి, నిజం గెలవాలి అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నావు కదా. నిజం గెలవాలి అంటే ఏం చెయ్యాలమ్మా? ఆడవాళ్ళని ఇట్లా చంపేసేయాలా? ఏది బ్రాహ్మణి? అమ్మ చెప్పమ్మా, ఒకసారి నీ భర్తకు చెప్పమ్మా. నీ భర్త ఐటీడీపీ అని ఒక వెధవల్ని పెంచి పోషిస్తున్నాడు. నువ్వు ఆడదానివేగా. ఒక ఆడపిల్ల చనిపోయింది, పసిబిడ్డలు ఉన్నారమ్మా. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారమ్మా? కాదు, ఎవరు సమాధానం చెప్తారు? ఆ బిడ్డలకి ఎవరు పోషిస్తారు ఆ బిడ్డల్ని? ఒక్కసారి ఆలోచించండి. మనం ముందు పార్టీలన్నీ పక్కన పెట్టండి అమ్మా. మనం మనుషుల్లాగే ప్రవర్తించాలి. ఏంటమ్మా అసలు ఇదేంటి? ఇంకొక విషయం ఏంటంటే, ఎల్లో మీడియా ఒక్కసారి గుర్తించుకోండి. ఈ విషయాన్ని మీరు ఒక్కసారైనా టీవీలో చూపించారా? చూపించారా? జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో జనాలు లేరంటున్నావు. ఒక్కసారి రాధాకృష్ణ నువ్వురా. నిన్న రావాల్సింది సిద్ధం సభకి, చిలకలూరిపేటకి. తెలిసేది జనాలు ఉన్నారో అది ఫేక్ ఐడినో. ఫేక్. ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు ఒక ఆడపిల్ల చనిపోయింది, దాని గురించి మీ ఎల్లో మీడియాలో ఒక్కళ్ళైనా చూపించారా? చూపిస్తే ఏమని చూపిస్తారు? ఆ అమ్మాయికి ఏదో బాధలుండి చనిపోయింది అది ఇదని చెప్పేసి చెబుతారు. అంతే కదా మీరు చేసే పనులు. మీరు కూడా మనుషులే. మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మీరు పుట్టింది ఆడదానికే. మీరు కలిసి జీవిస్తుంది ఆడవాళ్లతోటే. ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆడది లేకపోతే ఏమీ లేదు మీకు అసలు జన్మే లేదు ఆడది లేకపోతే. లోకేష్, ముందు నీ ఐటీడీపీ వాళ్ళకి బుద్ధి చెప్పుకో. మీరు చేసింది మంచి ఏదైనా ఉంటే అది పెట్టమని చెప్పు, అది పోస్ట్ చేసుకోమని చెప్పు. మమ్మల్ని ట్రోల్ చేయటం కాదు. నీ ఐటీడీపీ వాళ్ళు నాతో చాటింగ్ చేసి మొత్తం చాటింగ్లు, నా పేర్లు మెన్షన్ చేసి మొత్తం టైములతో సహా ఉన్నాయి. అవన్నీ కూడా నేను చూపించగలను. అర్థమైందా? అయినా మేమేం భయపడలేదు. ఎందుకంటే మీరు ఎదవలని మాకు తెలుసు. ఎదవలకు కూడా భయపడితే ఎట్లాగా? ఎంత చండాలంగా ట్రోల్ చేశారో నన్ను, నా బిడ్డని. జగన్మోహన్ గెలిపించాలి అని చెప్పేసి నా బిడ్డ ఒక వీడియో పెడితే పసిపిల్లను కూడా ఎంత చండాలంగా ట్రోల్స్ చేస్తున్నారో తెలుసా? సిగ్గుపడండి. ముందు మనసులు గెలవడానికి చూడండి. అంతేగాని డబ్బులు ఇచ్చి దేన్నైనా కొనొచ్చు అనుకుంటే అది కొనటం ఖచ్చితంగా అసాధ్యమే. డబ్బులతో కొనటం ఏది సాధ్యపడదు. కొన్ని ఉంటాయి వాల్యుబుల్. అదే ఓటు. ఆ ఓటుని ఓటు కాదు, మంచి మనసుని. ఎందుకంటే మీకు కూడా ఓట్లు వేస్తున్నారు కదా ఎదవలు. మీకు ఓట్లు వేసేవాళ్ళు ఎదవలు అనమాట. జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి ఇది అని జగనన్నని 24 గంటలు తిట్టడం కాదు కావాల్సింది. ప్రజలకి జగన్ ఏం చేస్తున్నాడు అనేది చూడండి. మీరేం చేస్తారో చెప్పండి.
మీరే ఫేక్ ఐడీల్లో జగన్ కుటుంబాలని తిట్టడం, షర్మిలక్కని, సునీతమ్మని, మళ్ళీ మీరే వచ్చి మీ ఆడపిల్లని తిడుతున్నారని చెప్పి మీరే అంటూ ఉంటారు. మేము అంత నీచనం అయితే కాము. మేము రావాలి అనుకుంటే ఫేకుల్లో అవసరం లేదు. మేము ఇట్లా వీడియోలు చేసి పెడతాం. షర్మిలక్కకైనా ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా? ముందు నారా లోకేష్, కడుపుకు అన్నం తింటున్నావో మరి ఏం తింటున్నావో మాకైతే తెలియదు, కానీ బుద్ధి తెచ్చుకొని ముందు ఈ ఐటీడీపీ వాళ్ళ వల్ల మీరు ఖచ్చితంగా ఇంతకుముందు ఓడిపోయారు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఐటీడీపీ వాళ్ళ వల్ల ఓడిపోతారు. అంతే, జనాల ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది మీకు. ఒక ఆడపిల్ల చనిపోయింది, పసిబిడ్డలు, 2 బిడ్డలు అనాథలు అయ్యారు. బయటకు వచ్చి సమాధానం చెప్పు దీనికి. చంద్రబాబు నాయుడు, నీ పని అయిపోయింది అనుకో, నిన్ను పెన్షన్ చేసుకోవడం కూడా వేస్టే. ఎందుకంటే నీకేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లా. అది ఇంకా నిన్నేం మాట్లాడలేము మేము. వేస్ట్ అయిపోయింది, నీ పని అయిపోయింది. 45 ఏళ్ల నీ పరిపాలనలో 45 ఏళ్ల కుర్రోడికి నువ్వు భయపడి ఇంతమందితో పొత్తేసుకొని వస్తున్నావు అంటేనే నీవేంటో అర్థమైపోయింది. అయ్యా, ఈ వీడియోని ఎట్లాగైనా మోడీ గారి దాకా చేర్చండి. మన ఏపీలో ఉన్న బీజేపీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు జోలికి మీరు వెళ్తున్నారు, మీకు వచ్చే 1-2 ఓట్లు కూడా ఖచ్చితంగా పడవు. చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు వెళ్తున్నారు, జోలికి కాదు, చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు వెళ్తున్నారు. మీకు 1 ఓటు కూడా పడదు. ఇంత నీచుడితో జత కట్టడానికి మీకు ఎక్కడ సిగ్గులేదో మాకు అర్థం కావట్లా. కాదు, ఇంత నీచుడితో జత కట్టడానికి మీకు ఎక్కడ సిగ్గులేదో బీజేపీ వాళ్ళకి మాకు అర్థం కావట్లా. రండి చూడండి, ఒక ఆడపిల్ల చనిపోయింది, 2 పసిబిడ్డలు అనాథలు అయ్యారు.